హై బీపీ, షుగర్, గుండె జబ్బులు మాదిరిగానే ఇవాళ కిడ్నీ జబ్బులనేవి మన దగ్గర చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 40 ఏళ్ల లోపు వాళ్లే ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, హై బీపీ, షుగర్ వంటి జబ్బులు, మితిమీరిన మందుల వాడకం ఇవన్నీ మన కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నీలను కాపాడుకోవడం ఎలా? ఒకవేళ కిడ్నీలు విఫలమైతే మన ముందున్న మార్గాలేంటి? డయాలసిస్ ఎప్పుడు అవసరం? కిడ్నీ మార్పిడికి ఎప్పుడు వెళ్ళాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ప్రపంచ జనాభా మొత్తంలో చూస్తే కూడా 10% వరకు ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. దీనికి ముఖ్య కారణాలు మారుతున్న జీవనశైలి, బీపీ, షుగర్ కంట్రోల్లో లేకపోవడము, స్మోకింగ్ కానివ్వండి, నొప్పి బిళ్ళలు. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసరికి మన సైన్స్ బాగా డెవలప్ అయింది, మెడిసిన్ బాగా డెవలప్ అవడం ద్వారా ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల కూడా మనకి ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ ఆఫ్ డిసీజెస్ అన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. కిడ్నీస్ పూర్తిగా 90% వరకు పాడైపోయినప్పుడు ఇంకా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనమాట. సో అలాంటి వాళ్ళకి మనకి కిడ్నీ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. అంటే డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి ఏంటి అంటే మందులతో కూడా వాడినా సరే కూడా ఈ సిమ్టమ్స్ కాళ్ళవాపు, ఆయాసం ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఖచ్చితంగా డయాలసిస్ లాంటి ఆప్షన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. డయాలసిస్ అంటే ఏంటి? డయాలసిస్ 2 టైప్స్ ఉంటుంది: హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ అంటే రక్తాన్ని మనము బయటికి కొంచెం 100 to 150 ml అలా బయటికి తీసి మిషన్లోకి పంపి శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ పేషెంట్కి ఎక్కించేస్తాము. సో ఇది రక్తం ద్వారా చేసే డయాలసిస్ని హీమోడయాలసిస్ అంటారు. అదే పెరిటోనియల్ డయాలసిస్ అంటే పేషెంట్ పొట్టలోకి మనం ఒక చిన్న క్యాథెటర్ లాంటిది పెడతాము. దాని ద్వారా పొట్టలోకి నీరు పంపి దాన్ని 6 to 8 hours పొట్టలోనే ఉంచడం వల్ల మన పెరిటోనియల్ మెంబ్రేనే ఆర్టిఫిషియల్ కిడ్నీ లాగా యాక్ట్ చేసి మళ్ళీ వ్యర్థాలని ఈ నీటిలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. 6 to 8 hours తర్వాత ఈ నీటిని మనము బయటకు తీసేస్తాము. ఇది రౌండ్ ద క్లాక్ 24 hours. సో 3 ఎక్స్చేంజెస్ కింద చేస్తాము. ఇది మోర్ ఫిజియోలాజికల్. ఈ పెరిటోనియల్ డయాలసిస్ అనేది ఎక్కువగా గుండె ఇబ్బంది ఉన్న వాళ్ళలో హీమోడయాలసిస్ తట్టుకోలేరు కాబట్టి పెరిటోనియల్ డయాలసిస్ ఆప్షన్ ఇస్తాము. సో ఈ ఈఎస్ఆర్డీలో డయాలసిస్ కాకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు. కిడ్నీ మార్పిడి అంటే పేషెంట్ 2 కిడ్నీలు అంతే ఉంటాయి, కిడ్నీ మార్చము. సో పేషెంట్ విల్ బీ హ్యావింగ్ 3rd కిడ్నీ, 3వ కిడ్నీని పొట్టలో పెట్టడం జరుగుతుంది. కిడ్నీ మార్పిడి అంటే మార్చము, ఎడిషనల్ కిడ్నీ పెడతాము అంతే. సో లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి, కెడావర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. లైవ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఫ్యామిలీ మెంబర్స్, అది కూడా పేరెంట్స్ కానివ్వండి, సిబ్లింగ్స్ తోబుట్టువులు కానివ్వండి, పిల్లలు కానీ, వైఫ్ స్పౌజ్, హస్బెండ్ టు వైఫ్ కానీ, వైఫ్ టు హస్బెండ్ కానీ ఇవ్వచ్చు. రీసెంట్ గైడ్లైన్స్లో మనం గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ అది చాలా రేర్. సో ఇది కూడా ప్రాపర్ ప్రోటోకాల్ బట్టి చేయాల్సి ఉంటుంది. కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, అంటే పూర్తిగా చనిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళకి బ్రెయిన్ డెడ్ మాత్రమే ఉంటుంది. కార్డియాక్ యాక్టివిటీ ఉంటుంది, బ్రెయిన్ యాక్టివిటీ మాత్రము ఈజీ ద్వారా కానీ మిగతా టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసి బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశాక మాత్రమే కెడావర్కి వాళ్ళు అప్రూవల్ ఇస్తే విత్ ప్రాపర్ కన్సెంట్